లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. ముగిసిన జిల్లా పరిషత్ చివరి సమావేశం. విద్యా వైద్య సిబ్బందిపై ఎమ్మెల్యే పైడి గరం. కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ స్పీకర్ పోచారం. కండువా కప్పి ఆహ్వానించిన పీసీసీ చీఫ్. ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం యోగా. ఆసనాలు వేసి నిత్య జీవితంలో అలవర్చుకోవాలని సూచన. ధరణి సమస్యలను పరిష్కరించి రైతులకు అండగా ఉండాలి. బోధన్లో అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే కలెక్టర్. నిర్మాణంలో ఉన్న ఆర్ఓబీలను పరిశీలించిన ఎంపీ. పనులను వేగవంతం చేయాలని ఆదేశం. నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ వైద్య ఆరోగ్య శాఖ తీరుపై మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా పక్కన పెట్టి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై నుండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మందిరంలో జరిగింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు సమావేశానికి డుమ్మా కొట్టారు. ఒక ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. సమావేశం ఆరంభానికి ముందు జయప్రకాష్ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం చైర్మన్ దాదన గారి విఠలరావు అధ్యక్షతన సమావేశం మొదలుపెట్టారు. పలు శాఖల అంశాలపై చర్చించారు. జిల్లా పరిషత్ చివరి సమావేశంకు ఇటీవల ఎన్నికైన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. 5 సంవత్సరాల కాలంలో 4.5 సంవత్సరాల పాటు అధికారంలో అప్పటి బీఆర్ఎస్ శాసన సభ్యులు సైతం సమావేశానికి డుమ్మా కొట్టి కాలం వెళ్లదీశారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పైడి మాత్రం విద్య ఆరోగ్యం విషయంలో మండిపడ్డారు. పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన మలమూత్రశాలలు లేవని తెలిపారు. అలాగే స్కానింగ్ సెంటర్లు, ప్రైవేట్ ఆసుపత్రి విషయాలపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. చివరి సమావేశం కావడంతో జిల్లా పరిషత్ సభ్యులను, ఎంపీపీలను సన్మానించారు. 5 ఏళ్ల తమ పాలనకు అన్ని విధాల సహకారాన్ని అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. మన కూతుళ్లకు, మన కుటుంబ సభ్యులకు స్కానింగ్ చేస్తే నగ్నంగా అప్పుడు సమస్య ఏర్పడుతుంది. ఆ పేరు అంటే లేనోళ్ళు, పేదోళ్ళు, మధ్యతరగతులు. అదా మీరు ఇచ్చే సమాధానం. ఆడబిడ్డలు వాళ్ళ గోస చూడండి. ఏంటండి అధికారం? ఎవరి గురించి వచ్చింది అధికారం? ఎందుకు గురించి వచ్చినాయి పదవులు? ఎందుకు గురించి వచ్చినాయి డిజిగ్నేషన్? ఆడబిడ్డలండి, ఆడబిడ్డల మానానికి సంబంధించింది. ఒక్కసారి కొడుకులు ఇంకొకరు భయపడాలి మళ్ళీ చేయాలంటే ఫ్యూచర్లో నిజామాబాద్ జిల్లా ఉంటుండాలి. అధికారులు యాక్షన్ ఎట్లుండాలి? పోలీస్ వ్యవస్థ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు. అచ్చా ఆడబిడ్డలు ఎంత నోరు చెప్తున్నారండి. ఏమైందంటే ఏం సమాధానం చెప్తున్నారు? తెలుగు సినిమాలో చెప్పినట్టు. దయచేసి అధికారులు కూడా చెప్తున్నా, మీకు చేతులు జోడించి చెప్తున్నాం, బతకనేయండి మన నిజామాబాద్ వాళ్ళని. మానవతో బతకనేయండి. మానవ లేనప్పుడు ఎందుకు మేము బతకడం? మానవ విలువలేనది, పానం విలువలేనది. అధికారు కలెక్టర్ గారు, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. దయచేసి అది లేడీస్ సంబంధించిన విషయం. మీకు రొటీన్ ఉండొచ్చు. మా తల్లులు, మా బిడ్డలు, మా చెల్లెలు. జనసభ ఈరోజు లాస్ట్ జనసభ సక్సెస్ఫుల్ అయింది. ఈరోజు మా గౌరవ జడ్పీటీసీలందరినీ సన్మానించుకోవడం జరిగింది. మన గౌరవ జడ్పీటీసీలు కానీ, గౌరవ ఎంపీపీలు కానీ ఏదైనా అనుమానాలు ఉంటే ఏదైనా డిపార్ట్మెంట్ అడిగినానికి డిపార్ట్మెంట్ వారు కూడా సహాయ సహకారాలు అందించారు. నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మేము ఒక కుటుంబ సభ్యులా కలిసి ఉండి ఈ ఎఫర్ట్స్ ఉపయోగించడం. ఇటు గౌరవ జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, మా అధికారులు కానీ, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నుండి మంచిగా నడిపించే ఈరోజు మరి దీన్ దయాళ్ అవార్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకొని 15 మడిగలు కట్టించినాం. అట్లాగే ఎలగేషన్ బడ్జెట్లో కూడా ఇంకో 40 లక్షలు సొంతంగా 10 మడిగలకు కూడా ప్రపోజల్ పెట్టినాం. ఆ 10
బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారంకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. పోచారం ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో కాస్త సానుకూలంగా వ్యవహరించిన పోచారం చివరకు ఆయన ఇద్దరు కుమారులతో పాటు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మానవ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు పరిష్కారం యోగా ఒక్కటే అని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారం అన్నారు. నిత్య జీవితంలో మనుషులు ఎదుర్కొనే ప్రతి మానసిక శారీరక సమస్యలకు పరిష్కారం కేవలం యోగా మాత్రమే సాధ్యమన్నారు. ప్రతి వ్యక్తి యోగాను తన నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని, ఆ దిశగా ఈ యోగా దినోత్సవం రోజు నుంచే ప్రయత్నాన్ని ప్రారంభించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారం తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర మరియు ఆయుష్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో యోగా గురువులు మరియు ఔత్సాహికులు ఎంతో మంది ఉన్నారన్నారు. వారందరి యొక్క కృషి ఫలితంగానే జిల్లాలో చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ల వరకు అందరూ యోగాలో విషయం ప్రతిభను కనబరుస్తున్నారని, వారందరి యొక్క కృషి నిజంగా అభినందనీయమని తెలిపారు. నగరంలోని బస్వా గార్డెన్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు యోగా రామచంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న సాధకులు యోగా అభ్యాసం చేశారు. అనంతరం యువకులు మరియు పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన యోగా ఆసనాలు ఆహుతులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్, ఆయుష్ అధికారి డాక్టర్ రమణ మోహన్, డాక్టర్ తిరుపతి, ఆకాశవాణి అధికారి మోహన్ దాస్, నెహ్రూ యువ కేంద్ర మరియు ఆయుష్ సిబ్బంది, యోగా గురువులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్థితిలో నా కుటుంబము కొరకు పనిచేసే దగ్గర సమాజం కొరకు ఆరోగ్యము సౌభ్రాతృత్వము పెంపొందించుచు నా విధులను చేయుచున్నాను. థ్యాంక్ యూ సార్. చేతులు పైకి లేపండి. క్లాక్ వైజ్ చెప్పండి. ఒక 3 to 4 times క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. రైట్ అండ్ కటి చక్ర కుర్చాసన. ఇట్స్ కాల్డ్ కుర్చాసన. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచండి అని సూచించారు. అర్హులైన రైతులందరికీ ప్రయోజనం చేకూర్చాలన్నారు. అధికారులకు ఎమ్మెల్యే కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరేలా చొరవ చూపాలని బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు దిశానిర్దేశం చేశారు. బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఆయా మండలాలలో ధరణి పెండింగ్ దరఖాస్తులపై శుక్రవారం బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే సంబంధిత రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా ఆయా మోడ్యూల్స్ లో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులపై చర్చించారు. వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. తహసీల్దార్లు తమ లాగిన్ లో ఏ ఒక్క ధరణి దరఖాస్తు సైతం పెండింగ్ లో ఉండకుండా 4 రోజుల వ్యవధిలోపు అన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు. మ్యూటేషన్, సక్సెషన్, నాలా కన్వర్షన్, ఖాతా మెర్జింగ్, పాస్ పుస్తకాలలో డేటా కరెక్షన్, TM33 తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్లు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికను నిబంధనలకు అనుగుణంగా రూపొందించి ఆర్జీఓ లాగిన్ కు ఫార్వర్డ్ చేయాలని సూచించారు. దరఖాస్తుల సత్వర పరిశీలన కోసం అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన ప్రగతి గురించి రోజువారీగా నిశిత పరిశీలన జరపాలని బోధన్ ఆర్జీఓను ఆదేశించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు బ్యాంకుల నుండి పంట రుణాలు పొందడంతో పాటు భూమి హక్కుల ఇతరత్ర అనేక అవసరాలకు పట్టా పాస్ పుస్తకాలు ఆవశ్యకంగా మారాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ధరణి ద్వారా దరఖాస్తులు చేసుకున్న రైతుల అర్జీలను వెంట పరిశీలిస్తూ అర్హులైన వారికి ప్రయోజనం చేకూరేలా చొరవ చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అప్పుడే అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు మంచి పేరు వస్తుందన్నారు.
బోధన్ నియోజకవర్గం పరిధిలో 10,013 దరఖాస్తులు రాగా ఇప్పటికే 8,592 దరఖాస్తులు పరిష్కరించారని తెలిపారు. పెండింగ్ లో ఉన్న మిగతా 1,421 దరఖాస్తులను సైతం వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. బోధన్ నియోజకవర్గం పరిధిలో అర్హత కలిగిన ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయించేందుకు కలెక్టర్ ను ఆహ్వానించి రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. అన్ని మోడ్యూల్స్ లో దాఖలైన ధరణి దరఖాస్తులను 4-5 రోజులకు క్లియర్ చేయాలని అధికారులకు గడువు విధించారు. సమీక్షలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్ బిన్ హమ్దాన్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బాధపడతా ఉంటే నియర్లీ మన డిస్టిక్లో 49,000 అంటే 49,000 అప్లికేషన్స్ వస్తే మన కలెక్టర్ గారు తహసీల్దార్ అందరూ కలిసి నియర్లీ 42,000 క్లియర్ చేసిన జరిగింది. బ్యాలెన్స్ 7,000 కూడా ఈ ల్యాండ్ అనేది మనందరికీ రైతులకు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ల్యాండ్ పట్టా బాధ్యత లేకుంటే ఏదైనా అవసరానికి అమ్ముకోవడానికి కానీ అవసరానికి బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కానీ ప్లస్ మనం ఏది బెనిఫిషియర్స్ రైతు బంధుకు కానీ ఇవన్నిటికీ రైట్స్ లేక బాధపడతా ఉంటే మొదనే కోడ్ అయిన తర్వాత కోడ్ కింద ముందే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. రైతులకు ఇబ్బంది కాకుండా ఈ రెవెన్యూ దాంట్లో తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టర్ గారు కలిసి అయినంత మట్టుకు రైతులకు పాస్బుక్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మరి ఈరోజు బోధన్ కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మన దగ్గర కూడా కలెక్టర్ గారు వచ్చినందుకు వారిని అభినందిస్తూ మొత్తం మనకు ఈ దండిలో 10,013 అప్లికేషన్స్ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి 8,592 అప్లికేషన్స్ క్లియర్ అయ్యాయి. ఇంకా క్లియర్ అయితే 1,421 1,421 అప్లికేషన్స్ క్లియర్ అయ్యేలా మన తహసీల్దార్లకు కానీ మన ఆర్డీఓలకు కానీ కన్సల్ట్ అధికారులకు తో డిస్కషన్ చేసి ఇప్పుడు వితిన్ 4-5 డేస్లో ఇవన్నీ క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చడం జరిగింది కలెక్టర్ గారు. తప్పనిసరిగా రైతులు జిల్లాలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను ఎంపీ అరవింద్ పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు కాస్త జాప్యం జరగడంపై అసహనం వ్యక్తం చేశారు. నాణ్యతతో పనులు జరిపి త్వరగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నారు. మాక్లూరు మండలం మామిడిపల్లి వద్ద నిర్మిస్తున్న పనులను పరిశీలించారు. పనులు కాస్త నెమ్మదిగా జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను దక్కించుకున్న గుత్తేదారుతో పాటు సంబంధిత శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పనులు జరుగుతున్న పనులను ఎప్పటిలాగా పూర్తి అవుతాయని అధికారులను అడిగారు. సెప్టెంబర్ వరకు పూర్తి కావస్తాయని చెప్పడం పట్ల ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. 1-2 నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గుత్తేదారుతో ఫోన్లో మాట్లాడి ఆలస్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు. అనంతరం ఆర్మూర్ మండల పరిధిలోని అడవి మామిడిపల్లి ఆర్ఓబిని పరిశీలించారు. పనులు మళ్ళీ వేగవంతం అయినాయి. ప్రత్యేకంగా అడవి మామిడిపల్లి ఏదైతే ఫండ్ డైవర్షన్ అన్నారో దానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి. పని వేగంగా జరుగుతూ ఉంది. ఇక ఊరు మామిడిపల్లిది ఇంకొక 6 వీక్స్ టైం ఇచ్చినాం. ఇప్పుడు మాక్సిమం 2 monthsలో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఊరు మామిడిపల్లిది ఒక 1 side ప్లాన్ చేసినాము, 1 way. దాని తర్వాత సెకండ్ సైడ్ కూడా చేస్తాం త్వరలో. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అది కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తా ఉన్నాం. అదే అడవి మామిడిపల్లిదే ఇయర్ ఎండింగ్ కల్లా. ఇది మీకు ఆగస్ట్ కల్లా ఊరు మామిడిపల్లిది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అది అరేంజ్మెంట్ చేసినారని కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నారు, ఆఫీసర్లు కూడా ఒప్పుకున్నారు. కాంట్రాక్టర్ కూడా వర్క్ మొదలుపెట్టిండు.
ఏది మన ఊర్మామిడిపల్లి. సార్ సింగరేణి టెండర్స్ నడుస్తున్నాయి కదా. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్ వేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ ఎస్పీని త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం కావాల్సిన 13 మంది ఎమ్మెల్యేల కోసం స్వయంగా సీఎం రంగంలోకి దిగినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో మెజార్టీ ఎమ్మెల్యేలు గ్రేటర్ పరిధిలోని వారేనని తెలుస్తోంది. క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శుక్రవారం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. బాన్స్వాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారంను కాంగ్రెస్ లోకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పార్టీలోకి రావాలంటూ ఒత్తిడి చేసినట్లుగా సమాచారం. అయితే కేసీఆర్ పై ఉన్న స్వామి భక్తితో పోచారం కాంగ్రెస్ పార్టీలోకి వెళతారా లేక నో చెబుతారా అనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ జిల్లా అధికారులతో కలిసి సమీక్ష జరపడాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వ్యతిరేకించడంపై కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గడుగు గంగాధర్ విమర్శించారు. ప్రభుత్వ సలహాదారుగా సమీక్ష జరిపితే తప్పేంటి అన్నారు. పూర్తి అవగాహన లేకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తే సహించమన్నారు. జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడుగు గంగాధర్ మాట్లాడుతూ సీనియర్ నాయకుడు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జిల్లా అధికారులతో కలిసి సమీక్ష జరిపితే తప్పేంటి అని ప్రశ్నించారు. ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేని గుర్తు చేశారు. అర్బన్ నియోజకవర్గం కోసం ప్రతిపక్షంలో ధన్పాల్ సహకారాన్ని పొందాలని సూచించారు. కానీ చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడితే సహించమన్నారు. జిల్లా కేంద్రంలో క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడాన్ని కృషి చేస్తే దీనిపై సైతం విమర్శలు చేయడం తగదన్నారు. మరోసారి తప్పు జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో శరత్, భక్తవత్సలం పలువురు పాల్గొన్నారు. వచ్చిన వాటితో పాటు వారితో పాటు ఉండాలనే భావంతో నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ పార్టీ పరంగా కానివ్వండి లేక ప్రభుత్వ పరంగా కానివ్వండి ఒక క్యాంప్ ఆఫీస్ని వారు ప్రారంభించడం జరిగింది. ఎందుకు అనంటే హాస్పిటల్ సమస్య కానివ్వండి, వారి ఇంటి సమస్యలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ సమస్య కానివ్వండి, లేదా డివిజన్లలో అభివృద్ధి పనులు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీకి ఉన్న 60 మంది కార్పొరేటర్లు 54 మంది కార్పొరేటర్లు ఎన్నికల్లో పనిచేసేదానికి ఆ డివిజన్లో పనులు కానివ్వండి తన దృష్టికి తేవడానికి హైదరాబాద్ వరకు వస్తే బాగుండదు, నేను ఇక్కడే ఉంటాను అనే ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని అఫీషియల్గా దాంట్లో ఒక పిఏ, టైపిస్ట్ వాళ్ళందరినీ నియమించడం ఆయన చేసిన తప్ప. మీరు ఏ విధంగానైనా అస్తమానం ఎన్నికల్లో మతము, ఎన్నికలు అయినాక మతము. ఒక్కటి ధన్పాల్ గారు, మీరు బీజేపీ నాయకుడు కాదు, ఈ అర్బన్ శాసనసభ్యుడికి మీరు నాయకులు. ఏ పార్టీ వారైనా పర్లేదు, మీరందరికీ అందరు ప్రజల్ని సమానంగా చూడాల్సిన బాధ్యత మీది. విడదీసి పాలించే కార్యక్రమాన్ని చేపట్టకూడదని మీకు హితవు పలుకుతా ఉన్నాము. మీరు ఈ నిజామాబాద్కు సంబంధించిన అభివృద్ధి పనులలో ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారో వాటన్నింటినీ తయారు చేసుకొని మీకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అధికారుల పార్టీ యొక్క సహాయం తీసుకోండి. తప్పకుండా మేము మీతో ఉంటాము అభివృద్ధి పరంగా. అభివృద్ధి చేయకుండా వచ్చిన 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కబెట్టింది లేమంటే కనీస రాజకీయ పరిజ్ఞానం మీకుందా? పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో నిజామాబాద్ జిల్లాలో యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు యోగాపై అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ డాక్టర్ ప్రొఫెసర్ యాదగిరి పాల్గొన్నారు. అలాగే 7వ పోలీస్ బెటాలియన్ లో సైతం నిర్వహించారు. పోలీస్ మైదానంలో పోలీసులు ఆసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉదయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ బిల్డింగ్ లో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపారు. యోగా గురు ప్రవీణ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి వివరించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం మన భారత జాతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వ్యాప్తంగా ఎందరో ఆచరిస్తున్నారని అన్నారు. దీని ద్వారా మంచి క్రమశిక్షణ, నడవడి, ఆరోగ్యం సంతరించుకుంటుందని అన్నారు. యోగా ప్రత్యేకతను తెలియజేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఆనందంగా ఉండి ప్రకృతిని కాపాడి ఆరోగ్యాన్ని కాపాడుకుని యోగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ యోగా కార్యక్రమంలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే పోలీస్ బెటాలియన్ లో యోగా దినోత్సవం జరిపారు. సిబ్బంది పోలీస్ మైదానంలో సిబ్బందిచే ఆసనాలు వేయించారు. యోగా శిక్షకులు పలు సూచనలు చేశారు. యోగా ద్వారా ఆరోగ్యంగా, మానసికంగా ఉండగలుగుతామని వివరించారు. యోగా వల్ల కలిగే లాభాల గురించి వివరించారు.
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि ओम शांति शांति शांति। యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యమని గుర్తించిన ఖ్యాతి భారతదేశ సంపద. యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసి రికార్డు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం భీమ్గల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ అనంతరావులు మాట్లాడుతూ యోగాతోనే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతారు అని అన్నారు. భారతీయులకు యోగా ఆరోగ్య సంజీవని అని చెప్పక తప్పదు. ఎన్నో అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం యోగా ద్వారా లభిస్తుంది. అటువంటి యోగాకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో యోగా యొక్క అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పడమే కాకుండా ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకునేలా గుర్తింపు తీసుకొచ్చారు. ఇది భారతీయులుగా మనం గర్వించదగిన విషయం. 10వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం, అందున ఈ యోగా దినోత్సవాన్ని యోగా హ్యూమినిటీ అనే నామకరణం చేయడం జరిగిందన్నారు. అయితే యోగాను కేవలం యోగా రోజున మాత్రమే కాకుండా ప్రతిరోజు నిత్య జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేజే నర్సయ్య, అనంతరావు, గణేష్, శ్రీధర్, పిట్ల బాపురావు, లింబాద్రి, నవీన్, బాలయ్య, చారి, ఫోటో స్టూడియో, శ్రీనివాస్, శ్రీను, శ్యామ్, శ్రీనివాస్ యాదవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి అన్ని దేశాల్లో అత్యంత ఆమోదయోగ్యమైనటువంటి దినోత్సవం ఏదైనా ఉందంటే అది అంతర్జాతీయ యోగా దినోత్సవమే. 178 దేశాల చేత ఆమోదించబడి ఈ జూన్ 21 నాడు నిర్వహించబడుతుంది. ఇదే రోజు ఎందుకు చేస్తున్నామంటే ఈ రోజు మన లోపల ఉండేటటువంటి పగలు రాత్రి సమానంగా ఉండేటటువంటి రోజు జూన్ 21. తత్కారణంగా ఈ రోజును మన శరీరంలో కూడా అన్ని సమపాలలో ఉండాలనే ఉద్దేశం చేత ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా మన యోగా అంటేనే కలయిక, కాబట్టి జీవుడు దేవుడిని కలయిక చేసేటటువంటిది, ఆత్మను శరీరాన్ని కలిపేటటువంటిదే యోగా. కాబట్టి మనమందరం కూడా నిత్య సాధన చేస్తూ మన శరీరాన్ని, మన ఆత్మను, మన మనస్సును ఏకాకృతం చేసేటటువంటి పని చేయాలని ఈ సందర్భంగా పెద్దలు చెప్పిన మాటను గుర్తిద్దాం. పతంజలి అనేటటువంటి మహర్షి యోగశాస్త్రం ద్వారా మన శరీరాన్ని కూడా తేలికగా చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ఎన్నో సూత్రాలను మన ప్రపంచానికి అందించినటువంటి భారతీయ మహారుషి పతంజలి మహర్షి. కాబట్టి మన పెద్దలు చెప్పినటువంటి బాటలోనే నడవాలా. ఈ యోగా అనేటువంటి దానికి మతం లేదు, కులం లేదు, జాతి లేదు. అందరం కూడా కలిసి చేయగలిగినటువంటి ప్రక్రియనే యోగా. కాబట్టి మనమందరం కూడా ఈ సందర్భంగా నిత్య సాధన చేస్తూ మనందరం కూడా ఈ సమాజాన్ని ఆరోగ్యవంతమైనటువంటి భారత్ను ఆరోగ్యవంతమైనటువంటి విశ్వాన్ని. నిజామాబాద్ జిల్లా మాధవ్ నగర్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. పనులు ఎందుకు నెమ్మదిగా నడుస్తున్నాయని ఆర్ఎండ్బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అని 14 కోట్ల రూపాయల బకాయిలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఎన్నో నెలలుగా పనులు నిలిచిపోయాయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నిధులు విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం తమ వంతుగా విడుదల చేసి పనులు వేగవంతం చేసి సంక్రాంతి వరకు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తామన్నారు. నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మామిడిపల్లి రైల్వే బ్రిడ్జ్ ఈ నెలలో అందుబాటులోకి వస్తుందన్నారు ఎంపీ అరవింద్. ప్రభుత్వం బాధ్యత వహించాలి, నిధులు విడుదల చేయాలి. నిజామాబాద్ అర్సాపల్లిలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాంట్రాక్టర్ కు 18 కోట్ల బకాయిలు ఉన్నాయని అన్నారు. కాంట్రాక్టర్లకు నిధులు బకాయిలు వెంటనే విడుదల చేసి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి స్పందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మన జిల్లాలో. సో ఇది చాలా కాలంగా మంచి వేగంతో పని నడిచింది. కానీ కొద్ది కాలంగా ఒక 4-5 నెలల నుంచి పనులు స్లో అయినాయి. ఎలక్షన్ కోడ్ వల్ల మనం రివ్యూలు కూడా చేయలేకపోయినాం. సో ఇవాళ తెలిసిన విషయం ఏంటంటే ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారు ఇక్కడనే. స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్స్ లాస్ట్ 8 నెలల నుంచి పేమెంట్స్ లేవు.
సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఎప్పుడు కూడా స్లో ఉండదు. స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయగానే సెంట్రల్ గవర్నమెంట్ మరుక్షణం రిలీజ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి సుమారు 14-15 కోట్ల వరకు పెండింగ్ ఉంది కాబట్టి వర్క్ స్లో అయింది. కాబట్టి కాంట్రాక్టర్ కూడా నేను ఇప్పుడు హామీ ఇవ్వడం జరుగుతుంది. R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారితో కూడా మాట్లాడతాము. ఇక్కడ లోకల్లో ఉన్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా పట్టించుకొని తొందరగా వాళ్ళకి ఆల్రెడీ సబ్మిటెడ్ బిల్స్కి పేమెంట్ రిలీజ్ చేస్తే ఈ వర్క్ పూర్తిగా ఈ సంవత్సరం ఆఖరికల్లా టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మే ఉంది వీళ్ళ షెడ్యూలు, తొందరగా ఫండ్ ఇచ్చేస్తే కాంట్రాక్టర్ బలంగా ఉన్నాడు. సంక్రాంతి వరకు మనము ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వెంకటరెడ్డి గారికి మరియు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి విజ్ఞప్తి, దయచేసి పేమెంట్స్ తొందరగా రిలీజ్ చేయండి. అరసపల్లి ఫ్లైఓవర్ కూడా వర్క్ స్లో అయింది. కాంట్రాక్టర్ చాలా బాగా పనిచేసిండు. అక్కడ కూడా మనకి పోయిన వర్షాకాలము ఈ వర్షాకాలం రాకంటే ముందు ఆ ఫౌండేషన్స్ మొత్తం ఆ చెరువులో అన్న ఫౌండేషన్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు ఆయన. నేను ఎలక్షన్ల టైంలో అటు తిరుగుతూ ఉంటే చూసినా కూడా. సో సేమ్ కాంట్రాక్టర్ ఉన్నాడు, బలంగా ఉన్నాడు కాంట్రాక్టర్. దయచేసి అక్కడ కూడా 18 కోట్లు పెండింగ్ ఉంది వర్క్ పేమెంటు. సో ఇవన్నీ తొందరగా రిలీజ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కాంట్రాక్టర్లకి మనకు సరైన టైంకి అందిస్తే ఇటువంటి కాంట్రాక్టర్లు మనకు. వసుధ హై స్కూల్ నిజామాబాద్ నందు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా డే సెలబ్రేషన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో వసుధ హై స్కూల్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ నితేష్ మాలు అధ్యాపక బృందం పాల్గొన్నారు. యోగా డే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ నితేష్ మాలు మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంతో ముఖ్యమైనదని, ప్రతి ఒక్కరూ వారి నిత్య జీవితంలో యోగా అలవర్చుకొని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వసుధ హై స్కూల్ చిన్నారులు పాల్గొని వివిధ రకాల యోగా ఆసనాలతో వారి యొక్క ప్రతిభను కనబరచడం జరిగింది. యోగాలోని 32 ఆసనాలు, సూర్య నమస్కారాలు, చక్రాసనం, పద్మాసనం, వజ్రాసనంలను విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ యోగాసనాలు ఇంతగానో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వసుధ హై స్కూల్ ప్రిన్సిపాల్ నితేష్ మాలు, యోగా అధ్యాపకురాలు వీణ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. వసుధ స్కూల్లో యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశామండి. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రోటోకాల్ అండ్ ఫార్మేషన్ కూడా చేశాము. మ్యాక్సిమం 32 ఆసనాస్ పర్ఫెక్ట్గా చేశారు. అండ్ ఫార్మేషన్ కూడా పతంజలి యోగా సమితి నుంచి చేశాము. స్కూల్లో కూడా కండక్ట్ చేసుకున్నాం. యోగా వల్ల ఏంటంటే మెంటల్గా ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా కంపల్సరీ అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. ఒక గంట యోగా చేసినామంటే లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటాం. మనం చూస్తున్నాం ఇప్పుడు నవే డేస్లో ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ అయ్యేసరికి ఎవరు కూడా యోగా చేయట్లేదు. దానివల్ల మనం ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాం. ఎగ్జాంపుల్ బీపీ అయినా, థైరాయిడ్ అయినా, షుగర్ అని ఇవన్నీ మామూలుగా ప్రతి ఒక్క డైలీ సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్. దీనికోసం మనం మన టైంలో ఒక గంట మనం యోగా చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం. సో ఈరోజు మనం ఇక్కడ మన పిల్లల్ని మీరు చూశారు, ప్రతి ఒక్కరు కూడా ఎంత పర్ఫెక్ట్గా చేశారు అంటే బెండింగ్ అనేది ఇంత కూడా మన చేంజ్ అంటే చక్రాసనం, ఎగ్జాంపుల్ చక్రాసనం చేస్తున్నాం. నార్మల్ చక్రాసనం ఎవరైనా చేస్తారు. ఇందులో మనం చూసిన ఫార్మేషన్ అంటే స్టాండింగ్ చక్రాసనం, సర్వంగాసనం చేస్తున్నాం. 90 to 120 degrees వరకు పర్ఫెక్ట్గా చేస్తారు. సో మీరు ఫార్మేషన్లో కూడా మనం చూస్తాం అందరూ చేసింది అలాగే, పిల్లలు బెండింగ్ పర్ఫెక్ట్గా చేసింది అలాగండి. ఇంకొకటి ఏంటంటే ప్రాణాయామం. ఆసనాలు చేయగానే చాలామంది ఏం చేస్తారు, ఆసనాలు చేసినాం అయిపోయింది, సో ఒక రోజు గడిచిపోయింది కాదు. ఆసనాలతో పాటు ప్రాణాయామం కూడా కంపల్సరీ. ప్రాణాయామం, ముద్రాసి రెండు మనం లైఫ్లో మనం పర్ఫెక్ట్గా చేయగలిగినాం అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దీంతో పాటు హెల్దీ ఫుడ్ తీసుకొని డైలీ. నిజామాబాద్ జిల్లాలో 10వ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. శివాజీనగర్ మున్నూరు కాపు సంఘంలో నిర్వహించిన ఈ యోగా దినోత్సవానికి శ్రీ 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 ధారానంద స్వామి విచ్చేశారు. జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం గత 10 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. భారతదేశ యోగాకు ప్రపంచ దేశాల గుర్తింపు లభించింది. యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండటంతో పాటు తేజస్సు కలిగి ఉంటారని స్వామీజీ తెలిపారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుని రోజు అనుసరిస్తే వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని వివరించారు. యోగా వల్ల మనిషి అనారోగ్యం పాలు కాకుండా ఎంతో హుషారుగా జీవితం గడుపుతారని తెలిపారు. యోగా దినోత్సవంలో భాగంగా ఆసనాలు వేసి అందరికీ యోగా విశిష్టతను వివరించారు. ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మహిళలకు పురుషులతో సమానంగా అధికారాలు రావడానికి ఇంకా 300 ఏళ్ళు పట్టొచ్చు అని చెప్తున్నారు. అంటే మహిళల అధికారాలు ఈనాడు ఎక్కడ ఉన్నాయి, కనీసం మానవీయమైన అధికారాలు కూడా మన
దేశము మొదటి నుండి స్త్రీని దేవతగా ఆదిశక్తిగా ఆరాధించిన దేశం. కానీ ఈ మధ్య కాలంలో చాలా భయంకరమైన పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. అది పెంపకంలో లోపమా, పాఠశాలల్లో అధ్యాపకులు చెప్పే పాఠాల్లో లోపమా, లేదా సమాజంలో ఉన్న వ్యవహార లోపమా, బుద్ధి దోషమా మనకు తెలియడం లేదు. కానీ మహిళల పైన అనాచారాలు, అత్యాచారాలు విపరీతంగా మన దేశంలో పెరిగిపోయాయి. వేల ఏళ్ల పరంపర ఉన్నటువంటి మన దేశంలో పెరగడం ఆశ్చర్యకరం. సరే, అమెరికా చరిత్ర 400 ఏళ్ళు, ఆస్ట్రేలియా చరిత్ర కూడా తక్కువే. అవన్నీ నిన్న మొన్న కనుక్కున్నటువంటి ఖండాలు, కొత్త భూఖండాలు. కానీ భారతదేశానికి లక్షల ఏళ్ల చరిత్ర ఉంది. అటువంటి దేశంలో మహిళల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇంకా వాళ్ళకి సాధికారికత, కనీసం మేము మనుషుల్లాగా చూస్తే చాలు, మమ్మల్ని దేవతలను పూజలు చేయాల్సిన పని లేదని పాపం మొత్తుకుంటున్నారు మహిళలు. కాబట్టి ఇది కారణం ఏంటంటే బుద్ధి దోషం, పురుషాధిక్యము, మేల్ ఈగో అని చెప్తున్నారు. కనుక అందువల్ల మహిళలకు కనీసంగా రావాల్సిన అధికారాలు కానీ, ఆస్తులు కానీ, మర్యాదలు కానీ దక్కడం లేదు. వాళ్ళు పోరాటాలు చేయవలసి వస్తుంది. జీవితం అంతా పోరాటాలే గడిచిపోతున్నాయి. ఒక సోమరిపోతు పని దొంగ అయిన పురుషుడిని ఎవరు నిలదీయరు, అనగరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన జిల్లా పరిషత్ చివరి సమావేశం. విద్యా వైద్య సిబ్బందిపై ఎమ్మెల్యే పైడి గరం. కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ స్పీకర్ పోచారం. కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి చీఫ్. ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం యోగా. ఆసనాలు వేసి నిత్య జీవితంలో అలవర్చుకోవాలని సూచన. ధరణి సమస్యలను పరిష్కరించి రైతులకు అండగా ఉండాలి. బోధన్లో అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే కలెక్టర్. నిర్మాణంలో ఉన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.